రోజు మేము పార్లమెంట్ లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. బీజేపీ ఎంపీల ముందే ఓట్ చోరీ, తర్వాత చందా చోరీ, ఇప్పుడు పేపర్ లీకేజ్. సో మీరు అందరు గమనిస్తున్నారు. యువకులకు మేము అండగా ఉన్నాము. ఖచ్చితంగా మేము యువకుల ఒపీనియన్స్, వాళ్ళ రైట్ఫుల్ షేర్ ఏదైతే అడుగుతున్నారో, ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు పేపర్ లీక్ లేకుండా ఎగ్జామినేషన్ చేయాలని చెప్పి ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉన్నదో, వాళ్ళ డిమాండ్ మేము ముందుకు పెడుతుంటే ఇవాళ అనేక మంది, మొదటిగా చెప్పాలంటే కేటీఆర్ గారు గులాబీ పిచ్చోడు ఏం చేస్తున్నాడు, పిల్లల మీద కేసులు పెడుతున్నాడు, వాళ్ళని లీడర్లు కావాలని బడకాయిస్తున్నారు, తప్పుదారులు తీసుకుపోతున్నారు. కానీ ఇంత పెద్ద ర్యాలీ అవుతున్నప్పుడు, ఢిల్లీలో ఇంత పెద్ద గొడవ అవుతున్నప్పుడు మీరు ఎందుకు వచ్చి మీ సహకారం తెలుపుతలేరు? మేము పిల్లలతో ఉన్నాము, యువకులతో ఉన్నాము, వాళ్ళ కోసం మేము న్యాయం చేస్తామని చెప్పి మేము ముందుకు వచ్చినాము, మేము కొట్లాడుతున్నాము. మీరు కేవలం వాళ్ళని ఓట్ల కోసం వాడుకుంటున్నారు, తప్పుదారులు తీసుకుపోతున్నారని స్పష్టంగా తెలుస్తున్నది. మీరు గత 10 సంవత్సరాల మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. బీజేపీ పార్టీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటున్నారు. కంప్లీట్ జంతర్ మంతర్ నిరుద్యోగులు, పేపర్ లీకేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. వారికి న్యాయం చేయాలని మేము కొట్లాడుతున్నాము. ఈ రోజు ఫిల్మ్ స్టార్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఎవ్వరు కూడా యువకులకు ఒక్క మాట ఎత్తలేరు. రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు, ప్రభాస్ గారు, పెద్ద ఎత్తున అల్లు అర్జున్ గారు, హిందీ బెల్ట్ లో మీ సినిమాలు నడవాలా, క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ కావాలి, కానీ వీళ్ళు మీ ఫ్యాన్స్ కాదా? వీళ్ళు మీకు సినిమాలు చూడరా? ఈ రోజు మీ అందరు మాట్లాడే అవసరం ఉన్నది. జై హింద్, జై తెలంగాణ.